ప్రజలు ఎంత తేడా వచ్చిందనేది సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య. వాస్తవంగా పోలింగ్ టైం 6 వరకే, కానీ 6 గంటల లోపు వచ్చిన వాళ్ళందరినీ అకామిడేట్ చేసి కొన్ని చోట్ల 9, కొన్ని చోట్ల 10, కొన్ని చోట్ల రాత్రి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 2024 54 లక్షల ఓట్లలో మతలబు జరిగింది. ఆ మతలబు వెనక ఈవీఎంలలో తకరారు ఉందని చెప్పేసి వాదనలు బయటకు వచ్చాయి. ప్రతి 3 ఓట్ల తర్వాత పడే 4వ ఓటు నిర్దిష్టంగా ఒక పార్టీకి పడేట్టుగా చిప్ మొత్తం ప్రోగ్రామింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల్లో వాస్తవాలు అవాస్తవాలు అంటే పక్కన పెడితే దీని మీద లోతైన చర్చ జరిగింది. ఈసీ చేసిన తప్పుడు పనులన్నీ ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. ఎలక్షన్ కమిషన్ చేసింది. వీవీప్యాట్స్ని 45 రోజుల పాటు స్టోర్ చేయాల్సిన వీవీప్యాట్స్ని 10 రోజులకే డిస్మాంటిల్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఫలితాలు తారుమారయ్యే వాదనని చాలా బలంగా తీసుకొచ్చిన ప్రజా సంఘాలు, ఇండిపెండెంట్ అబ్జర్వర్సు, ఎనలిస్టులు మొత్తానికి ఒక కంక్లూజన్కి వచ్చారు. దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేసిన చింతా రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే. సో ఈ మొత్తం వ్యవహారం ఇవాళ తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి తల వాచేలా చివాట్లు పెట్టింది. ఈసారి నుంచి ఆ పొరపాటు మేము జరగనీయమన్నారు, కానీ జరిగిన పొరపాటుని దిద్దుకుంటామనే మాట ఎలక్షన్ కమిషన్ నోటి నుంచి అయితే రాలేదు. సో టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మీరు చూస్తుంటారు. మనతో పాటు కృష్ణతేజ్ గారు, ఏఐసిసి మెంబర్ అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం కృష్ణతేజ్ గారు. సో రవికిరణ్ గారు, చూశారు కదా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తలవాచేలా చివాట్లు పెట్టిన వ్యవహారం అంతా మీరు గమనించే ఉంటారు. బట్ జరిగిన పొరపాటు అంటారా, తప్పిదం అంటారా, దాన్ని దిద్దుకునేటానికి మాత్రం ఎందుకనో ఎలక్షన్ కమిషన్ ముందుకు రావట్లేదు. ఏ మొహమాటాలు అడ్డొచ్చుంటాయి ఎలక్షన్ కమిషన్? సో వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి నైనా టీవీ వీక్షకులకు శుభోదయం అండి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమేం సార్ దీని మీద నేను ఎతికాను, నేనంతా దీని గురించి ఎక్కడ ఏం దొరకలేదు. రీసెంట్గా దీని మీద ఏం జరిగింది, ఎక్కడ ఏ పేపర్లో రాలేదు, ఎక్కడ చూడలేదని నేను. రైట్ అయితే మీకు అవి పంపిస్తూ ఉంటాను. ఈ లోపల రాజశేఖర్ గారు మాడతారు దాని మీద. ఆ డాక్యుమెంట్స్ ఐ థాట్ దట్ కోఆర్డినేషన్ టీమ్కి పంపించుంటారు అనుకుంటాను. ఓకే, నేను పంపిస్తాను, నో ఇష్యూ. సో రాజశేఖర్ గారు. నమస్తే అండి. మీకు సహచర ప్యానలిస్టులకి, వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని మొత్తం వివిప్యాట్లు 100% లెక్కించి మాకు ఫలితాలు డిక్లేర్ చేయాలని చెప్పేసి ఏడీఆర్ అనే సంస్థ గౌరవ సుప్రీంకోర్టులో కోరగా, దానికి సుప్రీంకోర్టు ఏం చేశారంటే ఈవీఎంలు 100% వీవీప్యాట్లు లెక్కించడం కుదరదు, ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటాయి అంటే ఎవరికైనా కాదు, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి, అంటే మొదటి స్థానంలో అభ్యర్థి గెలిచేశారు, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో ఈ ఈవీఎంల పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా 26 ఏప్రిల్ 2024 ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల కమిషన్ ఈ ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా చేపడతారో దానికి ఒక మార్గదర్శకం, అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించమని, అలాగే ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఫీజు నిర్ధారించమని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఆదేశించడం జరిగింది. ఎన్నికల సంఘం 1/6/2024 ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించడం జరిగింది. ఇక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన పేజ్ నంబర్ 37 పారా నంబర్ 76Bలో ఏమన్నారంటే 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఏవైనా సరే ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో వాళ్ళు ఈ వెరిఫికేషన్కి కోరవచ్చని, ఆ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ ఈవీఎంగా తయారీదారు కంపెనీ, అంటే 2 కంపెనీలు ఉంటాయి ఈవీఎం తయారీదారులు, ఒకటేమో హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్, అలాగే బెంగళూరులో ఉన్న బీఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఏ ఈవీఎం మీద కంప్లైంట్ ఉంటే ఆ ఈవీఎం ఇంజనీర్ వచ్చి ఆ ఈవీఎంకి సంబంధించిన 3 భాగాలు, అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వివిప్యాట్లోని మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేసి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించమని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన పేజ్ నంబర్ 37 పారాగ్రాఫ్ నంబర్ 76Bలో స్పష్టంగా చెప్పారు. సో 1/6/2024 ఈ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసారంగా రూపొందించాల్సిన
ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో ఎన్నికల సంఘం మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ టోటల్గా ఎత్తేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసింది. అసలు ఆ ప్రస్తావనే లేదు ఎస్ఓపిలో. మరి మీరు ఎలా చేస్తారయ్యా ఈవీఎం వెరిఫికేషన్ అంటే, మేము ఒక మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని చెప్పింది ఎన్నికల సంఘం. సుప్రీంకోర్టు ఇచ్చిన మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఇచ్చేసి తమంతట తాముగా మాక్ పోలింగ్ చేపడతాము, అభ్యర్థులకు ఏమన్నా ఇది ఉంటే అని. దానికోసం ఆ మాక్ పోలింగ్లో ఏం చెప్పింది, ఆ మాక్ పోలింగ్లో అభ్యర్థుల పేరు ఉండదు, పార్టీ పేరు ఉండదు, పార్టీ గుర్తుండదు. అవన్నీ డేటా డిలీట్ చేసేసి డమ్మీ అభ్యర్థి పేరు, డమ్మీ పార్టీ పేరు, డమ్మీ ఎన్నికల గుర్తుతో మాక్ పోలింగ్ చేస్తాము. ఆ మాక్ పోలింగ్లో ఒకవేళ ఈవీఎంలో తప్పు ఉంటే ఈవీఎంలో తప్పు ఉన్నట్టు అని చెప్పడం జరిగింది. అలాగే చాలా 2-3 అంశాలు ఉన్నాయి. ముందు దీనిని హర్యానా మరియు మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల చేత ఛాలెంజ్ చేయించడం జరిగింది. నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేయడం జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో మొట్టమొదటి క్వశ్చన్, ఈవీఎం వెరిఫికేషన్ కంటే ముందర మీరు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు అంటే, ఇకపైన డేటా డిలీట్ చేయము అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. 2, మేము మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంటే అది పూర్తిగా ఎందుకు మీరు దాన్ని ఉల్లంఘించారు అంటే, ఇకపైన మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేస్తామన్నారు. అలాగే మీరు మాక్ పోలింగ్లో పార్టీ పేరు, పార్టీ అభ్యర్థి పేరు, పార్టీ ఎన్నికల గుర్తు లేకుండా డమ్మీ వాటితో ఎందుకు చేస్తున్నారంటే, ఇకపైన వాటిని చేస్తాము అన్నారు. అలాగే ఒక అభ్యర్థి పోలింగ్ స్టేషన్లో అతను పోటీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ అయితే 10,000, పార్లమెంట్ అయితే 25,000 కట్టి తన పోటీలో దిగాలి. కానీ ఎన్నికల కమిషన్ ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 రూపాయలు నిర్ధారించింది. దాని మీద సుప్రీంకోర్టు అడిగితే దానిని మేము గణనీయంగా సుప్రీంకోర్టు ఆదేశించారు చీఫ్ జస్టిస్ గారు. అంటే ఆయన జస్టిస్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన అంశము ఆయన చీఫ్ జస్టిస్గా, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్గా వచ్చిన తర్వాత ఆయన ముందరికే పరిశీలనకు రావడం అదృష్టం అనమాట. సో దీనిని గణనీయంగా తగ్గించమంటే ఆయన పదవీ కాలంతో ఊరుకొని దానిని కేవలం సగం వరకే తగ్గించారు. అలాగే ఒక అంటే 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటే ఎన్నికల సంఘం ఎస్ఓపిలో ఏం చేసింది, దానిని కుదించి ఒకవేళ 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఇరువురు పోటీ అప్లై చేస్తే చెరి 2.5% మాత్రమే అవకాశం ఇస్తూ ఉంది. అలాగే మీకు 7 రోజుల సమయం, అంటే మీరు ఈ దరఖాస్తు చేసుకోవడానికి 7 రోజుల సమయం సుప్రీంకోర్టు ఇస్తే ఎన్నికల సంఘం ఎన్నికల ఏ రోజైతే పోలింగ్ లెక్క పెడతారో కౌంటింగ్ రోజును కూడా ఆ 7 రోజుల్లో తీసుకుంది. అంటే కౌంటింగ్ రోజున సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరో ఫైనలైజ్ చేసే ఎన్నికల కమిషన్ ఆ మొదటి రోజున ఉదయం 10 గంటలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే అడుగడుగున ఈవీఎం వెరిఫికేషన్ జరగకూడదు అని కుట్రపూరితంగా ఎన్నికల సంఘం తమ ఎస్ఓపిని రూపొందించింది. ఈ తప్పులన్నీ ఎత్తి చూపగా ఈ తప్పులను అంగీకరించి మేము సవరించుకుంటాము అని 17/6/2025న సవరించిన ఎస్ఓపి జారీ చేసింది. సవరించిన ఎస్ఓపి జారీ చేయడం ఏంటంటే 1/6/2024న జారీ చేసిన ఎస్ఓపి ఈవీఎంలో అవకతవకల్ని బయటికి తీసే సామర్థ్యం లేదని స్పష్టంగా రుజువు అవుతుంది. అలాగే దయచేసి 1 సెకండ్, ఆ సామర్థ్యం లేదని ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలలో అవకతవకలు జరిగితే వాటిని వెలికి తీసే బదులు దాని నుంచి వాళ్ళని తప్పించేందుకు, ఆ దొరకకుండా తప్పించేందుకు ఎస్ఓపి రూపొందించింది అని స్పష్టంగా రుజువుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలు 2024 ఏప్రిల్ మేలో జరిగిన ఎన్నికలు రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని కోరాలని నా అభిప్రాయం. రైట్. సో రవికిరణ్ గారు, హోప్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ యూ గాట్, లేదంటే కృష్ణతేజ్ గారు కానీ ముప్పాడు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళమంటారు. సార్ ఇప్పుడు ఒకటి ఫస్ట్ పార్ట్ ఏదైతే రిపిటిషన్ నెంబరు 434/2023 నా దగ్గర ఆ జడ్జిమెంట్ కాపీ ఉంది. అది ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఆ జడ్జిమెంట్ కాపీ సంజీవ్ ఖన్నా గారు, దీపాంకర్ దత్తా గారు ఇచ్చినటువంటి 56 పేజీల జడ్జిమెంట్ కాపీ.
దానిలో స్పెసిఫిక్ గా ఎప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 26 ఏప్రిల్ 2024 ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అంటే ఎలక్షన్స్ కి జనరల్ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీనిలో ఇది ఒక్కటే కాదు, దీనిలో అనేకమైనటువంటి ఆ రోజు 27 ఏప్రిల్ 2024 సాక్షి పేపర్లోనే వచ్చింది ఐటమ్. ఈవీఎం ట్యాంపరింగ్ అసాధ్యం అని చెప్పి సుప్రీంకోర్టు వివిధ రిట్ పిటిషన్లని కంబైన్ చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. రకరకాల అంశాలు, ఇది ఒక్కొక్క వివిప్యాట్ లో ఒక్కొక్క స్లిప్ కౌంటింగ్ చేయటం కుదరదని ఒక జడ్జిమెంట్, అలాగే రకరకాల జడ్జిమెంట్లు ఇచ్చారు. దీనిలో ఒకటి ఏంటంటే సింబల్ యూనిట్ లోడింగ్ యూనిట్ భద్రపరచాలి అన్న దాని మీద ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 434. దీనిలో తెలుగులో కూడా ఇక్కడ ఏమి రాశారంటే, ఏదైతే ఇందాక వారు చెప్పారో, ఇది పారాగ్రాఫ్ నెంబర్ 76, ఇది పారాగ్రాఫ్ నెంబర్ 76 A and B. బిలో ఏం రాశారు, ద మైక్రో కంట్రోలర్ ఇన్ 5% ఆఫ్ VVMs, దట్ ఈస్ the controlling unit, ballot unit and VVPAT per assembly constituency of a parliament constituency shall be checked and verified by the team of engineers from the manufacturers of EVM post the announcement of results for any tampering or modification on a written request made by the candidate who are at serial number 2 or 3 behind the highest polling candidate. అంటే ఏదైతే 2వ స్థానం 3వ స్థానంలో వచ్చిన క్యాండిడేట్స్ ఎవరన్నా సరే ఏదన్నా ఒక ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యింది అనుకుంటే వాళ్ళు రిటర్న్ గా రిక్వెస్ట్ ఇవ్వచ్చు 5% ఆఫ్ ది ఈవీఎంస్ పర్ అసెంబ్లీ పర్ కాన్స్టిట్యున్సీ అన్నారు. సో అది 5% ఆఫ్ ఈవీఎంస్ అంటే ఒక అసెంబ్లీకి 5%, ఇద్దరికి అప్లై చేస్తే 2.5 అన్నది ఒక ఇంటర్ప్రిటేషన్. ఒకవేళ అది ఏమన్నా తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటారు, అది వేరే విషయం. సచ్ ఏ క్యాండిడేట్ దానిలో ఎవరో సచ్ ఏ రిక్వెస్ట్ షల్ బి మేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 7 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 7 రోజుల్లో అది రిక్వెస్ట్ రావాలి అని చెప్పేసి అంటున్నారు. దీనిలో ఏం రాశారు, ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ షల్ సర్టిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఇస్ కండక్టెడ్. అంటే డిఈఓ గారు టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఏదైతే ఈవీఎం లో తయారు చేసే టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ వచ్చాక దాన్ని వెరిఫై చేసే ప్రాసెస్ కనెక్ట్ చేయాలి. ద యాక్చువల్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ విల్ బి నోటిఫైడ్ బై ఈసీఐ. ద ఎక్స్పెన్సెస్ విల్ బి రిఫండెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఈ మే బి ఫౌండ్ ఇస్ ట్యాంపరింగ్ అని చెప్పి ప్రూవ్ అయితే కనుక డబ్బులు వెనక్కి ఇస్తారు. ఇది జడ్జిమెంట్ కాపీ. దీనికి సంబంధించేసి ఇందాక వాళ్ళు చెప్పినట్టే 1/6/2024 అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఏంటి, క్యాండిడేట్ ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క వివిప్యాట్ లో ఉన్న ఫ్లాష్ మెమరీ ప్లస్ మైక్రో కంట్రోలర్ ప్లస్ బ్యాలెట్ యూనిట్ ఇది ఏ రకంగా 3 కలిపి ఎలాగా సేవ్ చేయాలి, ఏ బాక్స్ లో పెట్టాలి, ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఏమేం చేయాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎన్ని రోజుల్లోపు అది సిఇఓకి ఇవ్వాలి, ఇదంతా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చారు. ఆ తర్వాత 16/7/2024 వెబ్సైట్ లోనే ఉంది, వీక్షకులు ఎవరైనా చూడొచ్చు, టెక్నికల్ SOP ఇచ్చారు, టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దీనిలో ఏంటంటే ఎవరైతే హైదరాబాద్ చెందినటువంటి ఈసీఐఎల్ అలాగే బెంగళూరు సంబంధించినటువంటి BEL ఈ 2 సంస్థలు ఏది ఈవీఎం తయారు చేస్తారో వాళ్ళు ఇచ్చిన నివేదిక జతపరుస్తూ ఏ రకంగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటి, జడ్జిమెంట్ లో ఇచ్చిన కాపీలు కూడా ఏమన్నారు, అది ట్యాంపరింగ్ అయిందా అవలేదో వెరిఫై చేయాలంటున్నారు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. ఏ ఇంటర్ప్రిటేషన్ సార్ అయిందా లేదా? ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఒకే ఒక ప్రశ్న. వెరిఫై చెయ్యాలంటున్నారు, వెరిఫై చేయలేదు కదా. అండ్ యాజ్ టు హౌ దే హావ్ డిస్మాంటిల్డ్ అండి 10 days లోపల వీవీప్యాట్స్ని ఎవరిని అడిగి డిస్మాంటిల్ చేశారు? 45 రోజులు స్టోర్ చేయాల్సిన బాధ్యత ఉండగా ఏం ప్రాంప్ట్ చేసిన, ఏ రీజన్స్ ప్రాంప్ట్ చేసిన? చెప్తాను ఒకసారి నన్ను కంప్లీట్ చేయడం. మైక్రో డిఎస్ఓపీలో మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఉందా? రవికిరణ్ గారు అదే మీ దాంట్లో ఓన్లీ 1 second అండి. దానిలో టెక్నికల్ SOP టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో వాళ్ళు ఏమన్నారు, ఇందాక మీరు ఇంటర్వ్యూలో కూడా అన్నారు, ఏమన్నంటే ప్రతి 3 ఓట్లకు 1 ఓటు వేరే వాళ్ళు పడిపోతుందని అయితే అని ఒక ఆరోపణ అని చెప్పన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఈవీఎం ని సింబల్ లోడింగ్ యూనిట్ అంటే అది ఫ్లాష్ మెమరీ అండి, ఒకసారి దానిలో సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్ అప్లోడ్ చేశాక మళ్ళీ ఇంకోసారి దాన్ని ప్రోగ్రామ్ చేయడం అవ్వదు. ఓకే, ఒకసారి దాని స్టాండర్డ్ లోడింగ్ యూనిట్ అంటారు. అంటే ఏంటి, నీకు సింబల్ లోడ్ చేశారు, ఏ సింబల్ ఏంటని చెప్పారు. ఒకవేళ ట్యాంపరింగ్ జరిగిపోయి ఉంటే కనుక ఆ పర్టికులర్ ఈవీఎంఏ ఏదైతే ఏ పోలింగ్ బూత్ లో అయితే క్యాండిడేట్ కి డౌట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోలింగ్ బూత్ 1 లో డౌట్ ఉంది అనుకోండి, నేను రిటర్న్ అప్లికేషన్ ఇస్తాను. ఆ పోలింగ్ బూత్ 1 లో ఉన్నటువంటి అదే ఈవీఎం ని అదే వీవీప్యాట్ అదే కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చి అయితే ఒక స్టాండర్డ్ టెక్నికల్ ప్రొసీజర్ ఏంటంటే ఏమంటారంటే
ఈ యొక్క ఈవీఎం పైనే మాక్ టెస్టింగ్ చేస్తారు. మాక్ టెస్టింగ్ అంటే ఏంటి? క్యాండిడేట్ 1400 ఓట్లు ఆయనే పోల్ చేసుకోవచ్చు. ఇక్కడే మిగిలిన వాళ్ళు కూడా కాదు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. రవికిరణ్ గారు ఇదే తప్పు. ఒక్క నిమిషం అండి. రవికిరణ్ గారు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను ఒకసారి. వచ్చినప్పుడు ఇది ట్యాంపరింగ్ అయిపోయింది. రైట్ రవికిరణ్ గారు ఒక్క నిమిషం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను. ఓకే ప్లీజ్ అందరూ మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడాలి. ఇదే అంశం మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు హైకోర్టులో రిట్ పిటిషన్ చేశారు 1803/2024. రైట్ మళ్ళీ వస్తాను రవికిరణ్ గారు. ఓకే రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తాను. ఒకసారి ముప్పాళ్ళ సుబ్బారావు గారు మాట్లాడతారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సో మొత్తం సీనియర్ న్యాయవాది, మీకు సమగ్రమైన అవగాహన ఉంది ఈ అంశాన్ని అన్నింటి మీద. మీ అబ్జర్వేషన్ ఏంటండి సుప్రీంకోర్టు డైరెక్షన్కి సంబంధించి? ఇప్పుడు ఒకటండి, సుప్రీంకోర్టుకి ఏడీఆర్ వాళ్ళు వెళ్ళింది అసలు 100% వీవీప్యాట్ని ఈవీఎంలో ఉన్నటువంటి ఈ కౌంటింగ్తో టాలీ అవ్వాలి అని చెప్పేసి అని ఒక అంశాన్ని లేవనెత్తారు న్యాయస్థానంలో. దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఆల్రెడీ 45 రోజులు పాటు ఈవీఎంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ సంబంధించిన అంశాలన్నీ కూడా భద్రంగా ఉంచాలి. ఎందుకంటే ఒకవేళ కోర్టుల్లో ఛాలెంజ్ చేసినా లేకపోతే న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసిన ఎన్నికని దానికి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించి ఈ 45 రోజులు ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాకుండా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా 7 days లోపుగా సెకండ్ థర్డ్ ప్లేసుల్లో వచ్చిన వాళ్ళు మళ్ళా 5% మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన ఈ యొక్క ఈవీఎంలో ఒక 5% నిబంధనలకు లోబడి అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఖర్చులు ఎవరైతే వెరిఫికేషన్ అంటాడో రీవెరిఫికేషన్ అంటాడో వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ కమిషను స్వతంత్రత లేకపోవటం వలన కొన్ని అనుకోని అనర్థాలు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వంతకాగటం, లేకపోతే అనవసరంగా వెరిఫికేషన్ లేకుండా ఓట్లను తొలగించడం అనేది కూడా సుప్రీంకోర్టు మందలించింది. అది కరెక్ట్ కాదు, ఆ హక్కు మీకు ఎన్నికల కమిషన్ లేదని. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కొద్దిగా అడ్వాన్స్ అయిపోయి పౌరసత్వాన్ని కూడా నిర్దేశించే స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి దాని మీద కూడా సుప్రీంకోర్టు చెప్పింది, పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఎన్నికల కమిషన్కి లేదు, ఒక్క కేంద్ర హోంశాఖకి మాత్రమే ఉంది అని వచ్చింది. అంటే అన్ని విషయాలలోనూ పాలక ప్రభుత్వం ఏది చెప్తే దాంట్లో గంగిరెద్దుల్లాగా తలకాయ ఊపే వ్యవస్థలో ఈ రోజున ఎన్నికల కమిషన్ ఉంది. ఇది ఎన్నికల పద్ధతికి ఎన్నికల నిబంధనలకి పూర్తిగా విరుద్ధమైన అంశం. అందుకే ప్రజలు కూడా ఈవీఎంల మీద అనుమానపడటానికి ప్రధానమైన కారణం అదే. ఎన్నికల కమిషన్ వ్యవహరించేటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తూ దానికి వ్యతిరేకంగా నిబంధనలు ఇచ్చారంటే ఆ అధికారుల యొక్క ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి. అంటే ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, పాలకులు మాకు అండగా ఉంటే చాలు అనేటువంటి ఒక అండా దండ వాళ్ళకు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడాను వీవీప్యాట్లు పెట్టడం ద్వారా కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉంది. అయినప్పటికి కూడాను ఇంకా దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే టెక్నికల్గా నిరూపించడానికి కొంత సమయం పట్టుద్ది. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేయటం మానివేసేసి మరింత అనుమానం పెరిగే విధంగా ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహార శైలి ఉన్నదనేది ఇక్కడ నిర్వివాదాంశం అండి. అందుకే ఆధార్ కార్డు మాత్రమే పరిగణలో తీసుకుంటాం, మిగతా 11 అయితే ఓటర్ ఐడెంటిటీ కార్డు కాటికి తీసుకోమని చెప్పేసి ఎన్నికల కమిషన్ వింత వాదనలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇది ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు, ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యర్థుల ఓట్లను తొలగించడానికి ఎన్నికల కమిషన్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ కి రైట్. మాట్లాడండి సుబ్బారావు గారు, మాట్లాడండి.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం లేదని చెప్పేసి ప్రజల్లో అనుమానం రావడానికి, ప్రతిపక్షాల్లో అనుమానం రావడానికి, మేధావుల్లో అనుమానం రావడానికి దోహదపడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఏదేమైనప్పుడు కూడాను ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా కనుక వ్యవహరిస్తే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి తప్ప, ఎన్నికల కమిషన్ కనుక వక్రబుద్ధితోనో లేకపోతే ఎవరో అధికార పార్టీకి సహకరించాలనే దురుద్దేశంతోనో కనుక ఉంటే ఎన్నికల వ్యవస్థ మీద, ఈ ఈవీఎంల మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉత్పన్నం అవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఏదేమైనప్పుడు కూడాను లా ఆఫ్ ది ల్యాండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని అందరూ కూడా పాటించాల్సిందే. రైట్ సుబ్బారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కాబట్టి ఎన్నికల కమిషన్ నిబద్ధతతో పనిచేస్తే ప్రజలకి ఎన్నికల కమిషన్ మీద నమ్మకం ఏర్పడుతుంది తప్ప, ఇటువంటి ఇష్టానుసారంగా ఓట్లను తొలగించడం, అలాంటిది ఎంకరేజ్ చేయడం ద్వారా ప్రజలకి ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల నిర్వాహకుల మీద నమ్మకం పోయే ప్రమాదం అయితే ఉత్పన్నం అవుతుంది. రైట్ సుబ్బారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి కృష్ణతేజ్ గారి దగ్గరికి వెళ్దాం. సో ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ ద మేజర్ సఫరర్. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, ఏసీసీ మెంబర్గా మరి కృష్ణతేజ్ గారు. సో టెక్నికల్ పాయింట్స్ అన్నీ రాజశేఖర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అబ్జెక్షన్స్, దానికి సంబంధించిన అబ్జర్వేషన్స్ రవికిరణ్ గారు చెప్పారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ న్యాయవాదిగా వారు అబ్జర్వేషన్స్ షేర్ చేశారు. మీరేమంటారు? వాసుదేవన్ గారు, ఫంక్షనల్ పాయింట్స్, టెక్నికల్ పాయింట్స్, లీగల్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అండి, ఈవీఎం మ్యానిపులేషన్ జరుగుతున్న డౌట్స్ పబ్లిక్ వస్తుంది. కారణం ఏంటిదంటే, ఒక ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి కాన్స్టిట్యూషనల్ బాడీ కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. దానికి ఆ డిస్క్రిషన్ని అది ట్రాన్స్పరెంట్ మెకానిజంలో వాడటం లేదు. అది ఏ రూలింగ్ డిస్పెన్సేషన్ ఉంటే దానికి అనుకూలంగా వాడుకుంటుందని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు వాదనలు అయినా కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటిది, మీరు ట్రాన్స్పరెంట్ గా డేటా వెరిఫికేషన్ చేయండి, ఎవరైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించండి అంటే అక్కడ నుంచి డిస్ప్యూట్ మొదలై ఇప్పుడు అందరూ మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు ఏమేం జరిగిందని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం జరుగుతుంది, హర్యానా నుంచి మొదలు పెట్టుకుంటే మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఫైనల్ ఓటింగ్ ఫిగర్ కి ఇంకా లాస్ట్ కి వీళ్ళ తర్వాత 2 రోజుల తర్వాత పోలే ఫిగర్ కి ఆ రోజుకి పొత్తు ఉండటం లేదు. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారింది. మీరు హర్యానాలో తీసుకోండి, మన మహారాష్ట్రలో తీసుకోండి, మన జరిగిన మహారాష్ట్రలో తీసుకోండి, ఇప్పుడు రాబోయే బీహార్ లో కూడా మీరు చూడండి గమనిస్తే, మన జనవరిలో 2025లో ఓటర్ రివిజన్ గురించి వీళ్ళందరూ 20,000 మంది అక్కడ ఉన్న డెలిగేట్స్ పిలిచింది ఎవరు, అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, లేదు ఇప్పుడు మేము ఓటర్ రివిజన్ చేయటం లేదు, 2003 ప్రకారమే తర్వాత వెళ్తున్నామని చెప్పింది. తర్వాత మళ్ళా May 21 రోజు వచ్చేసి అక్కడ స్పెషల్ రివిజన్ అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టింది. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, చేపట్టినివ్వండి, స్వాగతిస్తాం, మనం ఉన్న వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటాం, లేని వాళ్ళని తొలగించేస్తాం. కానీ వీళ్ళు ఏం చేసినారంటే, అక్కడ ఆధార్ కార్డు లాంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎవరైతే నిజంగా జనరల్ పబ్లిక్ దగ్గర ఉండే ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వీళ్ళు జనరల్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ వీళ్ళు నిజంగా ముందుకు సాగిస్తున్నారు. అక్కడ బీహార్లో కూడా మీరు చూస్తుంటే ప్రెసెంట్ దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళు బ్యాక్ డోర్లో ఎన్ఆర్సీ లాంటివి తీసుకురావడానికి ఒక కోలమానం కనిపిస్తుందండి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, కాంగ్రెస్ పార్టీ సఫర్ అయ్యింది, ఇప్పుడు సఫర్ అవ్వబోతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, ఇలాంటి ఒక కన్సెన్సస్ లేకుండా ఇంతకుముందు మనం ఇంట్లో ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఈ ఒక 8.5 years నుంచి ఎక్కువ అయిపోయిందండి. ఏంటంటే అపోజిషన్ పార్టీస్ కన్సిడరేషన్ తీసుకోకపోవడము, అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో నిష్పాక్షితంగా ప్రవర్తించకపోవడము, ఇలా అనేక సందేహాలు నిజంగా ప్రతిపక్షాలకు కానివ్వండి, ఇప్పుడు గెలిచిన వాళ్ళకు కానివ్వండి నిజంగా నివృత్తం అవుతున్నాయి. దాన్ని నిజంగా అవన్నీ అందరినీ ఆన్ రికార్డ్ తీసుకుని డెఫినెట్లీ అవన్నీ దాన్ని నివృత్తి చేయాలి. డెఫినెట్లీ సుప్రీంకోర్టులో కూడా దాన్ని ట్యాంపర్ కాదు, మ్యానిపులేట్ కాదు, ఏం చేయలేరు. డెఫినెట్లీ మన భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, దాన్ని పరిరక్షించే బాధ్యత మా ఈవీఎంకి ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన అధికారులు సంపూర్ణంగా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి. కానీ అది జరగటం లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళు ఓటర్ కొత్తగా ఓటర్లో ఉన్న ఎన్రోల్ చేసే దగ్గర వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు. ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా డిలీట్ చేసేటప్పుడు అంతే స్పీడ్ గా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ఏది కూడా పబ్లిక్ డొమైన్ లో ట్రాన్స్పరెంట్ గా పెట్టడం లేదు. రూల్స్ ఏమైనా వాళ్ళు రూల్స్ పెట్టినా కూడా జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆఖరికి అయిపోయే టైంకి రూల్స్ వస్తున్నాయి. మళ్ళీ దానికోసం ఏమైనా మనం కోర్టులకు వెళ్ళే లోపల డెఫినెట్లీ ఎలక్షన్ షెడ్యూల్ కూడా మాకు చూస్తున్నాం మనం. కాబట్టి డెఫినెట్లీ ఏది కూడా ఇప్పుడు డౌన్ ద లైన్ మనకు కావాల్సింది ఏంటంటే, బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి,
అక్కడ స్పెషల్ రివిజన్ అనేది చేపట్టారు. ఇప్పుడు అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ కొన్ని డిమాండ్స్ ముందు పెట్టింది. జస్ట్ మీరు జనరల్ ఎందుకంటే 2.95% మందికి అక్కడ నిజంగా మిగతా ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే వద్దనుకుంటున్నారో ఆ 11 కేటగిరీలో అవే ఉన్నాయి. వాళ్ళందరి నుంచి అవన్నీ మీరు డెఫినెట్లీ ఐడెంటిఫై చేయండి కొత్త. ఎందుకంటే సుమారు మా అంచనా మేరకు 3,89,9,00,000 కొత్త ఓటర్లు దీనివల్ల డిఫికల్టీస్ ఫేస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకోవాలో చేసుకోలేకపోతున్నారు. బయట వాళ్ళని తొలగించాలని కూడా మీరు ఏ కోరిన వాళ్ళని కూడా తొలగించేస్తున్నారు. ఏమనంటే వాళ్ళందరి దగ్గర డమ్మీ ఉన్నాయి, డెఫినెట్లీ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి మాట్లాడుతున్నారు. కానీ ఒకటి లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది. కేంద్ర హోంశాఖనే నిజంగా పరిరక్షించాలి. అక్రమ వలసదారులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా, కానీ అదేం జరగటం లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటిదంటే డెఫినెట్లీ ఈసీ ఈజ్ గోయింగ్ బై వెస్ట్ బెంగాల్లో అది సాధ్యం కాదు. కృష్ణ గారు, మమతా బెనర్జీ అక్కడ పడనీయదు. కేంద్ర హోంశాఖ కాదు, ఎవ్వరు ఏం పనిచేయలేరు ఎక్సెప్ట్ మమతా బెనర్జీ. అక్కడ ఇంకేం నడవు. మీరు అన్నది కరెక్టే, కేంద్ర హోంశాఖ చూడాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆధార్ కార్డ్ అని ఒక ప్రత్యేకమైన నిబంధన విధించడం ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన లక్షల మంది ఓట్లు వేస్తారు రేపు పొద్దున. నేటివ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దే మే నాట్ హ్యావ్ ది ఓటింగ్ రైట్. అక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్సర్సైజ్. జరుగుతుంది అది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచకాలు వేరే రకంగా ఉన్నాయి. అది నెక్స్ట్ లెవెల్, అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మీరు రైజ్ చేసిన కన్సర్న్ ఉన్నాయి చూసారా, దాదాపు 8 రకాల ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటాం అనేది మూర్ఖత్వం, మొండితనం. అది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. రేపొద్దున బీహార్లో మీకు మ్యూజిక్ మామూలుగా ఉండదు. అంటే మీరు నిద్ర లేకపోతే జరగబోయేది అదే. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఒకటి నేను ఎందుకు ఇంత న్యూట్రల్ గా మాట్లాడానంటే, ఒకటి ఏంటంటే ఆధార్ కార్డ్ ఇప్పుడు అక్కడ ఓన్లీ 2.95% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ బీహార్ కి మిగతా ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయండి. బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఎగ్జాంపుల్ మన లే టర్మినాలజీ మాట్లాడాలంటే మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పిన ఆధార్ కార్డు కానివ్వండి, ఇప్పుడు చెప్పిన రేషన్ కార్డు కానీ దీని ద్వారానే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు వెస్ట్ బెంగాల్ కానీ ఇంకోటి కానీ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ నేను కంప్లీట్లీ ఒప్పుకుంటా. కానీ ఇండివిజువల్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతున్నప్పుడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కదా, మరి డెఫినెట్లీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంటుంది కదా. దీనికి ఇక్కడ ఎవరు నెప్పం నెట్టడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే గెలిచిన వాళ్ళకైనా ఓటమి వాళ్ళకైనా డెఫినెట్లీ ఒక అభద్రత భావం ఉంది. గెలిచిన వాళ్ళకు కూడా రేపు మేము కేంద్రంతో పెట్టుకుంటే మా భవిష్యత్తు ఏంటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే ఓడిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది, మేము దీనివల్లే ఓడిపోయాం, ప్రజల వల్ల మమ్మల్ని తిరస్కరించిన దానివల్ల ఓడిపోలేదని ఒక వాళ్ళు వాదన తీసుకొస్తున్నది. ఎక్కడో ఎందుకండి, మన పక్క రాష్ట్రం ఏపీలో చూసుకోండి. ఆఖరికి ఆ రోజు వస్తే లాస్ట్ 3 గంటల్లో పోల్ అయిన ఓటింగ్ పర్సెంటేజ్ తర్వాత వచ్చిన రివైజ్డ్ ఓటింగ్ వల్లనే ఆ 0.08% ఓట్ల వల్లనే మేము ఒక 86 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మాకు ప్రభావం అయిపోయిందని వైఎస్ఆర్. సింపుల్ అండి. అంటే మీరు అన్నది కౌంటింగ్ డే నాడు, పోలింగ్ డే నాడు, ఒక్క నిమిషం కృష్ణ గారు, ఒక్క నిమిషం. పోలింగ్ డే నాడు 79% చెప్పారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత 81%. ఈ మధ్యలో ఐ థింక్ 40 రోజులు గ్యాప్ ఉందనుకుంటా, ఎంతో ఒక నెల రోజులు గ్యాప్. 2% ఎలా వాటంతా అవే పెరిగినాయా? ఏదైనా బ్యాంకులో వేస్తే రూపాయలు వడ్డీతో పెరిగినట్టు వాటంతా అవే పెరిగిందా? 2%. అదే జరుగుతుంది. ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఫిగర్ అని మన ఎలక్షన్ కమిషన్ ఈ 2 ఎలక్షన్ కమిషన్ చెప్పినవి, బయట ఎవరు చెప్పినాయి. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, వాళ్ళు ఏదైనా చూడండి, రూరల్ రిమోట్ కనెక్టివిటీతోని మనం ఈవీఎం తెచ్చేటప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది 10 సంవత్సరాల క్రితం. ఎవ్రీ రిమోట్ కార్నర్ లో మనకి డేటా అప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది, సీసీటీవీ మెకానిజమ్స్ ఉంటాయి, కన్సాలిడేటెడ్ ఫిగర్స్ కూడా మాకు అప్పటికప్పుడు వస్తాయని. వీళ్ళు ఏంటంటే డేటా కూడా 2 hours కి రిలీజ్ చేస్తా అని చెప్పి 4 hours కూడా రిలీజ్ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు చూడండి, పొద్దున్న ఫస్ట్ 2 hours రిలీజ్ చేస్తారు, తర్వాత మధ్యాహ్నం రాక ఓటర్ ఫిగర్స్ మనకు కనిపించవు. ఇంకా లాస్ట్ మీరు 5:30 లాస్ట్ 1 hour లో రివైజ్ అయిన పోలింగ్ గురించి ఇంకా మనం మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే అది నెక్స్ట్ డే లేకపోతే ఇంకా 2 days తర్వాత వస్తాయి ఆ ఫిగర్స్ అన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇది అందుకే అన్నాను ఇక్కడ ఓటింగ్ మ్యానిపులేషన్ అని చెప్తున్నాను. పదం ఎందుకు వాడాను, ఓటింగ్ ట్యాంపరింగ్. దానికంటే ట్యాంపరింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, హైపోథెటికల్ గా చూస్తారు, అంటే ఒక ఆషామాషి వారాన్ని చూస్తారు. ఏంటంటే అది కాదు, వీళ్ళు ఉత్తగా రాజకీయం చేస్తారని. మ్యానిపులేషన్ అంటే వీళ్ళు డేటా మ్యానిపులేట్ చేస్తున్నారని అందరికి సందేహాలు ఉన్నాయి. ఇది దానికి నివృత్తి చేయడానికి మన సుప్రీంకోర్టు ఆ 2nd, 3rd అభ్యర్థులకు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది, ఏ పాయింట్స్ లేవనెత్తారు, ఏం జరిగాయి అని చెప్పి. డెఫినెట్లీ ఇప్పుడు ప్రజలు కూడా గలమెత్తాల్సిన అవసరం ఉందండి. రాజకీయ పార్టీలు గలమెత్తుతాయి, ప్రజలు కూడా గలమెత్తాల్సిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుసు, ఆ పరిస్థితులు స్థానిక పరిస్థితి వాళ్ళకి తెలుసు. మన అర్బన్ లాంటి దగ్గర ఇట్లాంటివి చాలా తక్కువ కదండి. రూరల్కి వెళ్తే డెఫినెట్లీ ఆ ఒక గ్రామ పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆ ఒక డెఫినెట్లీ అక్కడ జరిగే వచ్చిన తీర్పుకి జరిగే ప్రభావ పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రజల చైతన్యం రావాలి. ఆ ప్రజల చైతన్యం తీసుకురావడానికి మాకు మీ మీడియా సపోర్ట్ కంప్లీట్ గా కావాలండి. ఇదే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.
రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఆయనకైతే హీ హ్యాస్ థరో అండర్స్టాండింగ్ అబౌట్ కాంగ్రెస్కు ఏ రకంగా సఫర్ అయింది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మెయిన్ ఇందాక పెద్దిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ చేసిన ఉల్లంఘనలు ఏంటో నేను చెప్తున్నాను. మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంటే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేషన్లో నుంచి కానీ స్టాండర్డ్ ఆపరేషన్ కానీ ఎక్కడా పొందుపరచకుండా ఆ ప్రక్రియనే స్కిప్ చేసేసింది. దిస్ ఈస్ క్రిమినల్ ఇంటెన్షనల్ attitude of ఎలక్షన్ కమిషన్ టు సీ దట్. అంటే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన వాళ్ళు దొరకకూడదని ఈ మైక్రో కంట్రోలర్ పరీక్ష మొత్తం ఎత్తేసింది ఎస్ఓపి నుంచి. బట్ కృష్ణ గారి అబ్జర్వేషన్ ఈస్ డిఫరెంట్. ఆయన ట్యాంపరింగ్ కాదు మ్యానిపులేషనే జరిగింది అనేది ఆయన. అయితే ట్యాంపరింగ్ ఏదే సరే ఇది దొరకకూడదు అని ఉద్దేశపూర్వకంగా ఎలా ఎస్ఓపి రూపొందించిందో నేను చెప్తున్నాను. రెండు, మీరు ఎలా చేస్తారయ్యా మరి మీరు మైక్రో కంట్రోల్లో వెరిఫికేషన్ చేయకుండా ఎలా నిర్ధారిస్తారంటే మాక్ పోలింగ్ అని తీసుకొచ్చింది. మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి? నీ దగ్గర ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఉన్నాయి, ఎన్నికల్లో వచ్చిన గణాంకాలు ఉన్నాయి. తగలబెట్టేశారు. లేదండి, ఎస్ఓపిలో చెప్తున్నాను నేను. ఎస్ఓపిలో మీరు మాక్ పోలింగ్ అని ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఉండి ఈవీఎంలో ఉన్న గణాంకాలు ఉంటాయి, రెండు సరిపోతుంది కదా. డేటా ఎన్ని రోజులు ఉంటుంది ఈవీఎంస్లో? 45 days ఉండాలండి. ఏం జరిగింది కాదు, ఎలా ఉల్లంఘన జరిగింది దాంట్లో అంటే వాళ్ళకి మోసం జరిగిందని తెలుసు, ఆ మోసాన్ని ఎండోర్స్ చేసింది, ఆ మోసం బయటపడకుండా కప్పిపెట్టింది. అంటే బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్మక్కై 2024లో ప్రజా దోపిడీ చేశారని ఇంతకంటే ఆధారం ఏం కావాలి మీకు? వాడేం చెప్పారు? మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయమన్నారు. ఆ మైక్రో కంట్రోలర్ మేము చెయ్యము అని దాంట్లో ఎత్తేసింది. మరి ఎలా చేస్తావు అంటే మాక్ పోలింగ్ చేస్తా ఉన్నావు. మాక్ పోలింగ్ ఎందుకు చేయాలి నువ్వు? ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు, ఎన్నికల్లో వచ్చిన ఈవీఎం కంట్రోల్ యూనిట్ గణాంకాలు మ్యాచ్ చేస్తే సరిపోద్ది కదా. మాక్ పోలింగ్ అనేది తీసుకొచ్చావు అసలు నువ్వు? అది సుప్రీంకోర్టు చెప్పలేదు. నీ దగ్గర ఈ ఆధారాలు ఉంటాయి, ఈ మ్యాచ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇవి ఎందుకు నువ్వు చేయలేదు నువ్వు? దీన్ని బట్టి ఎన్నికల కమిషన్, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై 2024 ప్రజాభిప్రాయాన్ని, ప్రజల ఓట్లని దొంగిలించి దొంగతనంగా అధికారం కైవసం చేశారని ఇంతకంటే వేరే ఆధారం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ అంశాలు ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. రైట్, రవికిరణ్ గారు, ఇప్పుడు అంతా అయిపోయింది, ఎలాగో డిస్మాంటిల్ చేశారు. ఇవాళ ఎంత గొడవ చేసినా అది అయ్యే పని కాదు. నెక్స్ట్ టైం నుంచైనా సవ్యంగా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? సార్ ఇప్పుడు జస్ట్ నా వాయిస్ వెళ్ళనివ్వండి, దయచేసి మధ్యలో ఎవరు రావద్దు. లెట్స్ మై వాయిస్ గో త్రూ. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు నిజం ఎవరు అని. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ లో 76 పాయింట్ బి పాయింట్ లో జడ్జి గారు చెప్పింది ఏంటి? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ షల్ సర్టిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ ఇస్ కండక్టెడ్. అంటే మైక్రో కంట్రోలర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈవీఎం లో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఫ్రిడ్జ్ లో కూడా ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ ఈజ్ డివైజ్డ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. దాన్ని ఏమన్నా కెలికామనుకోండి పని చేయడం మానేస్తారు. అది మైక్రో కంట్రోలర్ అంటే. ఇప్పుడు మన టీవీలో అదే ఉంటుంది, లేకపోతే చిన్న డివైస్ లో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం లో కూడా ఒక చిన్నపాటి కంప్యూటర్ లాంటిది. అదేంటి? ఆ మైక్రో కంట్రోలర్ లో ప్రోగ్రామ్ ఫీడ్ చేయాలి. ప్రోగ్రామ్ అంటే ఏంటి? సింబల్ లోడింగ్ యూనిట్. ఇక్కడ ఏ సింబల్, ఏ పార్టీ, ఏ సింబల్, ఏ నేమ్ అనేది లోడ్ చేస్తారు. ఒకసారి లోడ్ అయిపోయాక దాన్ని ఇంకా మార్చితే కుదరదు. మార్చితే మొత్తం స్మాష్ అయిపోతే పని చేయడం మానేస్తారు. ఇప్పుడు అది ట్యాంపరింగ్ అయ్యిందా లేదా అంటే వెరిఫై చేయాలి అంటే, ఇప్పుడు ట్యాంపరింగ్ అంటే ఏంటి? ఒకసారి ప్రోగ్రామ్ లోడ్ చేస్తే నీ ప్రోగ్రామ్ తప్పుగా లోడ్ చేసావు. ఏమని లోడ్ చేసావు? ఏకి నువ్వు ఓటేస్తే బీకి వెళ్తుంది, బీకి ఓటేస్తే సి వెళ్ళాలి అని నువ్వు ఒక సీక్వెన్స్ ప్రకారం దాన్ని పాడు చేసావు అని చెప్పి మన ఉద్దేశం. అది అవునో కాదో వెరిఫై చేయాలి అంటే ఆ ఈవీఎం బయటికి తీసుకొచ్చి దానిలో ఒక 1400 ఓట్లు పోల్ చేసి మళ్ళీ అదే ఈవీఎం లో, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ చేయడం కుదరదండి. అది అదే ఈవీఎం లో మరో 1400 ఓట్లు పోల్ చేస్తే నిజంగా ట్యాంపర్ అయి ఉంటే ఓట్లన్నీ తారుమారైపోతాయి కదా. తారుమారైపోయినప్పుడు ఈ డివైస్ ట్యాంపర్ అని ప్రూవ్ అయిపోతుంది. సో ఆ రకంగా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 16/7/2024 ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇదే అంశం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 18043/2024. ఏంటి? నాకు ఇలా కాదు, సుప్రీంకోర్టు చెప్పింది వేరు, మొత్తం కౌంట్ చేయాలి, దానిలో ఉన్నది వీవీప్యాట్ లో ఉన్నది కౌంట్ చేయమని తీర్పిచ్చారు, ఇది ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదు అంటే జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు
ఇచ్చిన జడ్జిమెంట్ 28 అక్టోబర్ 2024 ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. దీనిలో అన్ని పక్షాల వాదనవి ఏదైతే పిటిషనర్ అంటే బాలినేని శ్రీనివాస్ అనుకుంటున్నారో అది అపోహపడుతున్నారు. ఇది రాశారు. ఆన్ ది అబోవ్ అనాలిసిస్ the claim and relief of the petitioner that the checking and verification should be conducted by counting VVPAT slips with EVM votes in respect of 12 EMS as requested by a data lacks merit and contrary to the object and purport of the letter given on 1/6/2024 and also to the court judgment of apex court. Hence, this is the liability, this is void of merit and to be dismissed. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద అన్ని వెరిఫై చేసి ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు, సుప్రీం కోర్టు చెప్పిన మార్గదర్శకాలు ఫాలో చేయాలని చెప్పి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సో దీని మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే దాని మీద డిస్కస్ చేయొచ్చు, దాన్ని మార్చేది. అంతేగాని ఏదో కావాలని చేశారు. ఇంకోటి 45 రోజులు ఉంచారా తీసేశారా అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 81 లో చాలా స్పష్టంగా ఉంది. 45 రోజుల పాటు అది ఉండాలి డేటా అని. అది ఉన్నది, అది ఎక్కడేం మార్చలేదు. 40 రోజులు ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ వేస్తాడు వర్ధన్ గారు. ఎలక్షన్ పిటిషన్ కి 45 days టైం ఉంటుంది. ఈ కౌంటింగ్ కూడా ఏంటి జడ్జిమెంట్ ఉందో, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 26/4/2024 ఇది జడ్జిమెంట్ ఉందో ఆ కౌంటింగ్ కూడా 45 days తర్వాత చేయాలని చెప్పి అందుకే పెట్టారు. అందుకే దాని దృష్టిలో పెట్టుకొని పెట్టారు. సో ఇది ఫర్దర్ గా ఏదైనా మాడిఫికేషన్ ఉంటే దాని మీద చూస్తారు. ఒకటి. రెండో విషయం, ఇందాక కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏదో బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పిటిషన్స్ రివిజన్ జరుగుతుంది ఎలక్షన్ దాని మీద. దీని మీద 4 రోజులు 5 రోజుల క్రితం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పిటిషన్ అన్ని వాదనలు వినిపించారు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న తప్పేం లేదు. ఎందుకంటే ఒక పాయింట్ వాసుదేవన్ గారు ఒకే ఒక పాయింట్ ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి, కానీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు ఉండాలనేది కరెక్ట్ కాదు. ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. భారతదేశ పౌరుడికి ఓటు ఉండాలి అన్నది ఎంత కరెక్టో ప్రతి వ్యక్తికి ఓటు ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరో ఉంటారు. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరో వస్తానండి, ఇక్కడ ఉంటున్నారండి 6 నెలలుగా, అతను ఓటు ఎలా ఉంటుంది? బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళకి రోహింగ్యాలకి తీసేయండి సార్. ముందర బంగ్లాదేశ్ పాకిస్తాన్ రోహింగ్యాలు వీళ్ళకి తీసేయండి, సగం దరిద్రం వదులుతుంది. రైట్, ఒకసారి మీరు క్విక్ గా చెప్తే మళ్ళీ ఇక్కడ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పని అంశం ఏంటంటే మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఎందుకు చేయట్లేదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. 2, మాక్ పోలింగ్ చేసేటప్పుడు మీరు మాక్ పోలింగ్ చేశారనేది మీ సొంతంగా ఎన్నికల కమిషన్ వాళ్ళ బుర్ర వాడింది. మీ దగ్గర ఆల్రెడీ వీవీప్యాట్లు ఉండగా మాక్ పోలింగ్ ఎందుకు చేస్తున్నారు? వీవీప్యాట్ లెక్క పెట్టమని హైకోర్టు తీర్పిచ్చింది అంటున్నారు కదా. అరే మరి హైకోర్టు వీవీప్యాట్ లెక్క పెట్టదని చెప్పింది, మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? మాక్ పోలింగ్లో కూడా వీవీప్యాట్ లెక్క పెట్టి ఈవీఎంతో టాలీ చేసి చెప్తున్నావు కదా. మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెడతా అంటున్నాడు, ఒరిజినల్ వచ్చినవి నేను లెక్క పెట్టను అంటున్నాడు. ఇదే కుట్ర. 2 మెయిన్ అంశాలు, మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయకపోవటము, ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టకపోవటము. కానీ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెడతామంటున్నారు. ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టడానికి మీకు ఏంటో భయము? ఏం దాస్తున్నారు దాంట్లో? రైట్, సుబ్బారావు గారు మాట్లాడతారు. సుబ్బారావు గారు, చాలా కాంప్లికేషన్స్ ఉన్నట్టున్నాయండి. మొత్తానికి ఏంటంటే మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏదో బటన్ నొక్కేసి వచ్చేసిన తర్వాత అంతా అయిపోయింది అనుకుంటున్నా, కానీ అక్కడి నుంచి అంతా మొదలవుతోందని అనేది అర్థమవుతుంది. మొత్తానికి ఎవరు బెనిఫిట్ పొందారు, ఏ పొలిటికల్ పార్టీ దీనివల్ల గెయిన్ పొందింది అనే విషయం పక్కన పెడితే ఓటర్ ఈజ్ బీయింగ్ డిసీవ్డ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటారు? ఇక్కడ ఒకటండి, న్యాయస్థానాల యొక్క తీర్పుల్ని ప్రస్తావించడం ఇవన్నీ చూస్తున్నాం మనం. అసలు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. నిబంధనలు కూడా తొంగలో దొక్కేస్తుంది. నిన్న ఆగ్రహించింది కదా, ఇంకా మిత్రులు చెప్పినట్టు ఎన్ఆర్సి. అసలు ఎన్నికల కమిషన్ సంబంధం ఏంటి? ఎన్నికల కమిషన్ నిబంధనల్లో 11వ సంబంధించి ఐడి కార్డులు ఉన్నాయి. దాన్ని ఎందుకు నువ్వు తొంగలో దొక్కేసావు? అంటే ఇదంతా కూడా కొంతమంది ఓటర్లని వాళ్ళని విచారించకుండానే తొలగించేసి ఎవరికో లబ్ధి చేకూర్చడానికి ఎన్నికల కమిషన్ కుట్రలో భాగమేమని ప్రజలకు అనుమానం కలుగుతుంది డెఫినెట్గాను. రెండోది, అందుకే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆగ్రహించింది. నువ్వెవరో అసలు ఎలక్షన్ కమిషన్, నువ్వు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించాలి తప్ప పౌరసత్వాన్ని నిర్దేశించడానికి నువ్వెవరు, అసలు నీకేం హక్కు ఉంది అని ప్రశ్నించడంలో కూడా అర్థం కూడా అదే. అంటే తన ఎన్నికల కమిషన్ తన పరిధులు దాటి స్వార్థపూరితంగా ఒత్తిళ్లకు లొంగి ప్రయత్నాలు చేస్తుందని చెప్పడానికి సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాలు ఒక నిదర్శనం.
కాబట్టి ఇక్కడ ఎన్నికల కమిషన్ డెఫినెట్గా మనకు తెలుసు, సరే కాగితాల మీద వేరే ఉండొచ్చు, కానీ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం. ఆల్రెడీ ఎన్నికల అధికారులే నామినేషన్ పత్రాలు చింపిన సంగతి చూసాం. ఎన్నికల అధికారులే పూర్తిగా మాస్ పోలింగ్ జరపడానికి అక్రమాలకి అనుమతించిన సంగతులు చూసాం. కాబట్టి ఇక్కడ ఎన్నికల కమిషన్కి సిబ్బంది ఉండదు, వాళ్ళు ఆయా రాష్ట్రాల మీద ఆధారపడి ఉండాలి, రాష్ట్ర ఉద్యోగస్తుల మీద. ఆ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ ఉద్యోగస్తులు అత్యధిక భాగం ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరైనా ముసలివాళ్ళు వచ్చారనుకో, అబ్బాయి మీరు వద్దని చెప్పేసి వీళ్ళే తీసుకెళ్ళిపోయి ఇలా కావాల్సిన వాళ్ళు కొట్టించే పరిస్థితి. లేకపోతే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిన ఎవరు టెక్నికల్గా చూడగలరండి, ఎవరు పర్యవేక్షించగలరండి? కాబట్టి దీంట్లో ఈవీఎంల మీద అనేక అనుమానాలు ఈ దేశ ప్రజలకు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం అలాగే వీవీప్యాట్లు పెట్టిన తర్వాత అనుమానం పడవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఎన్నికల కమిషన్ యొక్క నిబద్ధత మీద ఆధారపడి ఈవీఎంలను నమ్మాలా వద్దా అని ప్రజలు నిర్ధారిస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఏదేమైనప్పుడు కూడాను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ సఫలీకృతం కావటం లేదనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోతా ఉంది, ఈ దేశంలో ఉన్న మేధావులందరికీ కూడా. కాబట్టి ఎన్నికల కమిషన్ నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగి ఉండాలి, పరిధులు దాటి వ్యవహరించకూడదు. అలానే ఓటర్కి తన ఓటును తీసివేస్తున్నారనే విషయం ఆయన్ని విచారించిన తర్వాత మాత్రమే ఆయనకు ఓటు ఉంచాలా లేదా నిర్ధారించాలి తప్ప, సహజ న్యాయ సూత్రాలను పాటించాలి తప్ప, అలా పాటించకుండా ఇష్టానుసారంగా ఒక సమూహాన్ని ఓట్లు లేకుండా చేయాలనే దుష్ట ఆలోచనని ఎన్నికల కమిషన్ విన్నాడాలి. లేకపోతే ఎన్నికల కమిషనే నమ్మకం లేకపోతే వాళ్ళు నిర్వహించే ఎన్నికల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? కాబట్టి డెఫినెట్గా ఎన్నికల విధానంలో మార్చుకోవాలి, ఎన్నికల కమిషన్ ఆలోచన ద్వారా మారాలి. అప్పుడు చిత్తశుద్ధిగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తుందనే అభిప్రాయం కలుగుతుంది. శాసన్ గారు ఉండగా కొంత హడావుడి చేశాడు, అప్పుడే ఎన్నికల కమిషనర్ యొక్క అధికారాలు ఏంటని వచ్చినాయి వెలుగులోకి. ఈరోజు నా పరిస్థితి లేదు. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఎన్నికల కమిషన్కి నియమిస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఇండివిజువల్ మాకు స్వతంత్రాలను మర్చిపోయి వాళ్ళు కూడా క్రియాశీల కార్యకర్తల్లాగానో లేకుంటే పాలేర్లుగానో పనిచేసే దౌర్భాగ్య పరిస్థితి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సమస్యల్లో ఉండటం బాధాకరం. కాబట్టి అటువంటి విధానాలు అనుసరిస్తే అది వ్యవస్థకి నష్టాన్ని చేకూరుస్తుంది, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి పరిధులు దాటకుండా న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పరిధిలోకి తీసుకొని వ్యవహరించవలసిన అవసరం అయితే ఉందండి. రవికిరణ్ గారు, ఒక విషయం, ఇప్పుడు 79% ఆ రోజు పోలింగ్ నాడు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో. కౌంటింగ్ వచ్చేప్పటికి 81%. మధ్యలో ఈ 2% ఎట్లా పెరిగింది సార్? పిల్లలు పెట్టేసినాయా ఓట్లు? రెండు ఎలక్షన్ కమిషన్ చెప్పినవేనండి. ఎలక్షన్ కమిషన్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది డేటా ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. నేనేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ అనేది కాదు. అది నేను నాకున్న అబ్జర్వేషన్స్ అయితే ఏంటంటే, ఒకటి ఓకే, ఇందాక రాజశేఖర్ గారు మాట ఎత్తారు, ఏంటి వీవీప్యాట్ తోది బియ్యూతోది ఎందుకు కౌంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఆ కౌంట్ చేయటాకే 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి రిట్ పిటిషన్ ప్రకారం ఆ వీవీప్యాట్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి అసెంబ్లీలో ఒక 5 తీసుకొని కౌంట్ చేస్తారు. ఒక 5 తీసుకొని వీవీప్యాట్కి బీవీయూలు కౌంట్ చేస్తారు. మీకు దాంట్లో కావాలంటే కూడా జడ్జిమెంట్ లో అది 2024 జడ్జిమెంట్ లో కూడా చెప్పారు, అది కూడా చదివి వినిపిస్తాను. 2019 ఎన్నికల్లో 20,687 వీవీప్యాట్ స్లిప్లను భౌతికంగా లెక్కించారని, ఒక్క దాంట్లో కూడా మిస్ మ్యాచ్ జరగలేదని చెప్పేసి ధర్మాసనం గుర్తు చేసింది. ఇది సాక్షి పేపర్ లో వచ్చిన దానిలే 26/4/2024 వచ్చిన జడ్జిమెంట్ లోనే రాసుంది. ఏంటి 2019లోనే కౌంటింగ్ చేశారు, కౌంటింగ్ చేసినప్పుడు ఎక్కడ ఏది మిస్ మ్యాచ్ రాలేదు. ఆ జడ్జిమెంట్ వేరు. ఇప్పుడు ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఏంటి,
పిటిషన్ నెంబర్ 434/2024 కౌంట్ చేయమని కాదు, ఆ మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ అయిందో లేదు చూడమని. ట్యాంపరింగ్ అయింది అంటే ట్యాంపరింగ్ అంటే ఏంటి? పాడవటం అంటే ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి పడుతుంది, ఇంకో ఆయన వైసీపీకి ఓటేస్తే అది బీజేపీకి పడుతుంది. ఇది కదా మనది, ఇది కదా మైక్రో కంట్రోలర్ కనుక ట్యాంపర్ చేసుంటే, అప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కించుంటే ఆ రకంగా పడాలి ఓట్లు. ఆ ఓట్లు పడుతుందో చూడటానికి ఆ టెస్ట్ 1400 ఓట్లు టెస్ట్ చేస్తున్నారు. ఎవరు క్యాండిడేట్ టెస్ట్ చేస్తారు, అది అదే ఈవీఎం, అదే వీవీప్యాట్, అదే బియ్యు మీద ఓట్లే చూస్తాడు. డమ్మీ సింబల్స్, డమ్మీ పార్టీ నేమ్, డమ్మీ క్యాండిడేట్ నేమ్. ఈ రకమైన ప్రక్రియ ఉన్నది. వై డమ్మీ ఎందుకండి? కరెక్ట్ చేసుకుంటారు. డమ్మీ క్యాండిడేట్ నేమ్, డమ్మీ పార్టీ నేమ్, డమ్మీ ఎలక్షన్ సింబల్ ఎందుకు? ఆగండి, ప్రతిదానికి మీ మధ్యలో వచ్చేస్తారు. డమ్మీ ఎందుకండి? అది చెప్పండి చాలు. ఒరిజినల్ క్యాండిడేట్ తో చెప్పండి. ఒరిజినల్ పార్టీ పేరు ఉండదు, ఒరిజినల్ పార్టీ సింబల్ ఉండదు, ఒరిజినల్ క్యాండిడేట్ నేమ్ ఉండదు. డమ్మీతో ఎందుకు చేస్తారండి? బీహార్ లో ఇప్పుడు ఈ బీహార్ అంశంలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది అక్కడ. అదేదో ఏకపక్షంగా నేను చూస్తున్నాను దాన్ని, అంటే తీర్పులు టీవీలో వింటున్నాను, విశ్లేషణ వింటున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ వెబ్సైట్ లో కూడా ఒకసారి ఎవరో ప్రేక్షకులు చూడండి, అక్కడ యూనిలేటరల్ గా ఎవరు తీసేయట్లేదండి. అక్కడ బిఎల్ఓ వెళ్తాడు, ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ వెళ్తున్నాడు. ప్రతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 లక్షల బూత్ ఏజెంట్లు పెట్టింది. 3 లక్షలు వాళ్ళందరూ ప్రతి బూత్ లో ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్ మొత్తం 10-15 మంది వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్, ఆ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ 95% పూర్తి అయిపోయింది. అందుకే సుప్రీంకోర్టు కూడా తప్పట్లేదండి. సుప్రీంకోర్టు ఎక్కడ తప్పట్టింది? తప్పడితే ఆపేమనాలి కదా, ఆ ప్రొసీజర్ మీరు ఆపేమనాలి కదా. ఆపేమనలేదు. మీరు కావాలంటే మిగతా రాష్ట్రాల్లో కూడా చేయండి అన్నారు. అది జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేకమైన రోహింగ్యా బ్యాచ్లు, బంగ్లాదేశ్ బ్యాచ్లు వచ్చేసారు. వాళ్ళందరూ ఓటర్లుగా అయిపోతున్నారు. తరాయి దేశాలు ఎవడో వచ్చి ఓటేసి ప్రజాస్వామ్యం మారుస్తారని ఎలా కుదిరితే? అన్ని రాష్ట్రాల్లో ఈ వెరిఫికేషన్ జరగాలి. ఏది ఓటు పౌరుడికి భారతీయ ఒక్క పౌరుడు కూడా ఓటింగ్ మిస్ అవ్వకూడదు. కానీ భారతదేశంలో వ్యక్తి ఉన్నారంటే మాత్రం అతను ఓటు ఇచ్చేయాలంటే అది కుదరదు. 11 సంవత్సరాలుగా ఏం చేస్తారండి మీరు? వచ్చేసి నేను రిజిస్టర్ ఓటు వేసుకోండి, ప్రజాస్వామ్యం మారుస్తాను. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని సంస్కరణలు, ఆధార్ కార్డులు, ఈ డాక్యుమెంట్లు కూడా మీరు అన్ని పరిశీలించండి. ఒకటే కాదు, అన్ని పరిశీలించమన్నారు. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పట్లేదు సుప్రీంకోర్టు. చూద్దామండి. థ్యాంక్ యూ. అంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎంత పద్ధతిగా వ్యవహరిస్తుందని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, రాజశేఖర్ గారు, అలాగే కృష్ణతేజ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి ఏంటంటే, ఇది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సమస్య కాదు. తెలుగులో సామెత ఉంది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని అని. సో మొత్తంగా ఈ వ్యవహారంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన బాధ కాదు, ఇది దేశం మొత్తానికి వచ్చిన బాధ. ఎందుకంటే 53 లక్షల ఓట్లు ఏ రకంగా అవి దాన్ని ఏమంటారు, ఈవీఎంలోకి వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వేరే పార్టీలకు పడ్డాయనే ఒక అనుమానం, ఒక సందేహం బయటకు వచ్చింది. దాని మీద సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ తర్వాత ఇవాళ రివ్యూ చేసుకుంటే ఫలితాలు తారుమారవుతాయేమో. 2024 ఎన్నికల ఫలితాలని తిరిగి ప్రకటించాల్సి వస్తుందేమో. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. కేరళ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ తీర్పు రిజర్వ్ చేసిన రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడి. డ్రగ్స్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత, కలబురిగి సౌత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగరాజును అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. సింహాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుంది, ఆ కళ్ళలో చూస్తే తెలియని ఒక పవర్. కోటాను కోట్ల మంది ప్రజల్ని, వారి హృదయాల్ని కొల్లగొట్టినటువంటి చిరంజీవి గారు అందరి గుండెల్లో కూడా ఉంటారు. రుద్రవీణ, అభిలాష మూవీస్ లో ఎంత ఇంకా కనిపించారు. ఆయన ఓన్లీ బియర్డ్ మాత్రమే పెంచారు అంతే. దేవుడితో అనుబంధం ఉందా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏముంటుందండి? డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ వర్షన్ కి నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఈ రూల్ చూసారా,
ఈ మధ్య చిరంజీవి గారికి ఇది వచ్చింది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎవరిని చూసినా కూడా ఒక స్మైల్తో పలకరిస్తారు చూసారా, అది చాలా ఇష్టం. అది నేర్చుకున్నాను నేను కూడా. నిండు ఆయన కలకాలం మనస్ఫూర్తిగా ఆయన బాగుండాలి. ఆగస్ట్ 22 ఎప్పుడు మాకు పండగ, నాకు బేసికల్గా పండగ. అప్పుడే అన్నయ్యకి 70 ఏళ్ళేంటి. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 జూన్ 13 నుండి ఆగస్టు 21 వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ 99 టీవీలో. డోంట్ మిస్ టు వాచ్. నువ్వేం చేసినా నేను